రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పార్టీల నేతలు ముమ్మర ప్రచారం చేస్తున్నారు. అధికారికంగా ఏ పార్టీ కూడా జాబితాను ప్రకటించకపోయినా తమకే టికెట్ వస్తుందన్న ధీమాగా నాయకులు జనంలోకి వెళుతున్నారు. తమకే ఓట్లేయమని ప్రజలను కోరుతున్నారు. ప్రభుత్వం సాధించిన ప్రగతి సంక్షేమ పథకాలను ప్రచారం చేయడానికి డిజిటల్ తెరలతో కూడిన 10 రథాలను ప్రవాస భారతీయ తెదేపా సిద్ధం చేసిందే. వీటి చుట్టూ ప్రభుత్వ పథకాలను ప్రదర్శించేలా ఏర్పాట్లు చేశారు. రాష్ట్రంలోని ఏ గ్రామానికి వెళ్లినా అక్కడి ప్రజలు విదేశాల్లోని బంధుమిత్రులతో మాట్లాడే విధంగా వైఫై, ఫోన్ సౌకర్యాలు అందుబాటులో ఉంచారు. వీటిని సోమవారం అర్ధరాత్రి చంద్రబాబు ప్రారంభించారు. అన్ని వర్గాల అభ్యున్నతికి తెలుగుదేశం కృషి చేస్తోందని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. కృష్ణా జిల్లా నందిగామలో ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యతో కలిసి ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వైకాపా నేతలు బాలశౌరి, కొలుసు పార్థసారథి పెనమలూరులో పర్యటించి ప్రచారం చేశారు. నవరత్నాలతోనే ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు. కంకిపాడులో వైకాపా ప్రచార వాహనాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రచార వాహనానికి అనుమతి లేదని వాహనాన్ని సీజ్ చేసినట్లు వెల్లడించారు. విజయనగరం జిల్లా సాలూరులో ఎమ్మెల్సీ సంధ్యారాణి, కడప జిల్లా మైదుకూరులో తీతీదే చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ ప్రచారం ముమ్మరం చేశారు. ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వం చేపట్టిన పథకాలను, వాటి అమలు తీరును వివరించారు. కడపలో ఎమ్మెల్యే అంజద్ బాషా ప్రచారం ప్రారంభించారు. ప్రజలకు నవరత్నాలు పథకాన్ని వివరించారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో తెలుగుదేశం, భాజపా అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం నిర్వహించారు. తెదేపా మళ్లీ అధికారంలోకి వస్తేనే అభివృద్ధి మరింత జరుగుతుందంటూ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి ప్రజలకు వివరించారు. భాజపాకు ఒక్క అవకాశం ఇస్తే నియోజకవర్గంలోని సమస్యలను రూపుమాపేందుకు కృషి చేస్తానని కేఆర్ మురహరిరెడ్డి ప్రజలను అభ్యర్థించారు. నంద్యాల ఉప ఎన్నికల్లో వచ్చినంత మెజార్టీని ఈ ఎన్నికల్లో సాధిస్తామని మంత్రి భూమా అఖిలప్రియ ధీమా వ్యక్తం చేశారు. భూమా నాగిరెడ్డిని మళ్లీ గెలిపించాలని ఓటర్లను ఆమె కోరారు. నెల్లూరులో ఎన్నికల ప్రచారం జోరందుకుంది. అభ్యర్థులతో పాటు వారి కుటుంబ సభ్యులు ప్రచారం చేస్తూ జనంలోకి వెళ్తున్నారు. మంత్రి నారాయణ సతీమణి రమాదేవి ఇంటింటికి తిరుగుతూ నారాయణను గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు. ఏ ప్రభుత్వం హయాంలోనూ సాధ్యం కాని అభివృద్ధిని నియోజకవర్గంలో నారాయణ చేసి చూపారని